నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం సేవయా నిత్యం భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్కృతిం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఏం చెప్పినాం లక్ష్మీనారాయణ ప్రభు? భక్త ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నారంటే 5 సంవత్సరాల వర్షం ఏదైతే 5 సంవత్సరాలు ఉంటాయో అప్పటి నుంచే భక్తి మొదలవ్వాలి. ఇందాక నేను చెప్తుంటే ఆ అబ్బాయి చెప్తున్నారు కదా మంత్రం, మేము ఎప్పుడు కూడా ఆయనకి టీచ్ చేయలేదు ఇలా చెప్పాలి అని. ఎప్పుడు అలా ఎందుకు నేర్చుకున్నారు ఆయన? ఇలా సత్సంగాలకు వస్తూ వస్తూ మేము పాడింది విని విని హీ లెర్న్. ఆయనకి 5 years ఉన్నాయి, ఇప్పుడు 6 years ఉన్నాయి అనుకుంటా. సో నేనేమంటున్నానంటే ఈ భూమి మీద మీరు భూమి మీదకి వెళ్ళి ఇలా భూమి మీద మీ జేబులో కొన్ని విత్తనాలు వేసుకొని ఏవైనా సరే విత్తనాలు తీసుకొని ఇలా భూమి మీద అనవసరంగా చల్లినారనుకోండి, అనవసరంగా అవి తిరకాసుగా పడ్డా, ఒకటి పొడవులో పడ్డా, ఒకటి అడ్డంలో పడ్డా, ఒకటి భూమి లోపలికి పడ్డా, ఎలా పడ్డా ఏమవుతుంది? ఏదో ఒక రోజు మొలుస్తుంది. మొలకెత్తడం వస్తుందా రాదా? కాకపోతే ఒక విత్తనం ముందు మొలకెత్తుతుంది, ఒక విత్తనం వెనకాల మొలకెత్తుతుంది. కానీ మొలకెత్తడం అనేది మాత్రం నిజం. ఎంత నిజమో మన హృదయంలోకి మనం ఇక్కడైతే కూర్చున్నాం కదా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఒకవేళ మనం ఇష్టంతో మంత్రాన్ని విన్నా అయిష్టంగా విన్నా, ఒకవేళ మనకి ఇష్టం లేకుండా అది మన చెవిలోకి దూరిపోయినా ఏదో ఒక రోజు దాని పని మాత్రం అది చేస్తుంది. సో ఇక్కడ మీరు కూర్చుండడమే గొప్ప, అంటే మీరు కూర్చుండడమే అదృష్టం. ఇక్కడ కూర్చుండడం, ఇంద్రియాల్ని కూర్చుండబెట్టడం చాలా అదృష్టం. ఎందుకు? ఏదో ఒక రోజు ఆ మంత్రం తన పని అది చేస్తుంది. ఇప్పుడు మెడిసిన్ ఉందనుకోండి, ఒక మందు ఉందనుకోండి, మనకి ఏదో వ్యాధి ఉంది, ఆ వ్యాధికి మందు లోపలికి వేస్తేనే కదా పని మొదలవుతుంది, ప్రభావం చూపించి వారికి ఉన్న దగ్గు అది తగ్గిపోతుంది. అది మనందరికీ తెలుసు. సో ఒక కథ ఉంది, జోక్, అది అంటే చిన్న జోకు, బట్ అది మనం దీంట్లో కన్వర్ట్ చేద్దాం. అంటే ఈ రోగం వస్తే పోదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్తున్నారు. ఒక కొత్తగా పెళ్ళైతే అత్తవారింటికి తీసుకెళ్తారు కదా, అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అలానే ఏదో పండుగ వస్తే అల్లుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మంచి మర్యాద చేస్తారు కదా. అరే అల్లుడు వచ్చారు, మంచిగా ఆయనకి అరుచుకోండి, మంచిగా ఏమైనా విందు అది చేస్తారు. సరే అలా ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది. అత్తగారికి యాస్టక్ రాదా? ఏమయ్యా మా అల్లుడు వచ్చినారు, వారం రోజులు అయిపోతుంది, 15 రోజులు అయిపోతుంది, ఇంకా పోతలేరు అని చెప్పి వాళ్ళకి చాలా ఇరిటేషన్ వస్తుంది. అలా ఒక 1 month అయిపోయింది, అయినా అల్లుడు ఇంట్లో నుంచి పోతలేరు. ఏం చేయాలో అర్థమవుతలే వాళ్ళిద్దరికి.
సో వెంటనే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అలా ఇంట్లో హౌస్ వైఫ్, ఆమె వైఫ్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళంతా ఒక చర్చ చేస్తున్నారు. ఎట్లా అల్లుండి ఇంట్లో నుంచి దోలే చెప్తాం, ఏం గుసగుసలాడుతున్నారు వాళ్ళంతా. అయితే ఎట్లా చెప్తే ఇలా పోతారని చెప్పేసి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఆహారం సరిగా అందట్లేదు, ఉడకని ఆహారం పెడుతున్నారు, కారం వేసి పెడుతున్నారు. అయినా తింటుండే, ఆయన భరిస్తుండు, ఉంటుండే హ్యాపీగా. అయినా పోతలేడు. సరే, వంటల ప్రోగ్రాం ఫెయిల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇట్లా పెరట్లో ఒక వాష్రూమ్స్ ఉన్నాయి, అంటే ఇలా బాత్రూమ్ ఉంది. ఆయన ఎప్పుడు పొద్దున్న లేసి ఇలా స్నానానికి వస్తాడు అని చూసి ఆ బాత్రూంలోకి ఎదురుగా ఒక వైట్గా గోడ ఉందట. ఆ గోడ మీద ఆయన రాసి పెట్టారట ఏదో. సో వచ్చిన వారు ఎక్కువ రోజులు ఉండకూడదు అని ఏదో రాశారు గోడ మీద. వస్తే చూసి చదువుతారు కదా, ఏ రోజు పోతారు మీరు అని చెప్పి రాస్తారట. రాస్తే అది చదివి ఆయన, ఆహా ఇది నా గురించే రాసినట్టున్నారు, ఎప్పుడు పోతారు మర్యాదపూర్వకంగా అని రాశారు. అయినా అది చదివి ఆరామ్సే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వస్తారంట. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమైతే లేదు, ఎట్లా నేను పోగొట్టాలి, నీకు వంట మంచి చేసి పెట్టకుండా తిని ఉంటున్నారు, మీకు ఏం మర్యాదలు చేయకుండా ఉంటున్నారు, చివరికి ఆ మాట రాసినాం కూడా అయినా కూడా మాట చదివి కూడా ఉంటున్నారు, అసలు మీరు ఎప్పుడు పోతారు అని డైరెక్ట్గా అలా మామగారు అడిగితే 3 రాత్రుల తర్వాత నేను పోతానని చెప్తారంట. 3 రాత్రుల అంటే రేపు ఎల్లుండి ఆ తర్వాత అనుకుంటాడు మామగారు. ఏం రాత్రులు అని చెప్తారు. ఇంకా ఫస్ట్ వస్తుంది ఏమవుతుంది, అది రాత్రి, సంక్రాంతి, నవరాత్రి. ఈ 3 రాత్రులు అయిన తర్వాత పోతా అని చెప్తారు ఆయన. సో ఆయన ఆశ్చర్యపోతాడు. అదేంటి ఇప్పుడు శివరాత్రి ఎప్పుడు ఉంది చెప్పండి, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది చెప్పండి జనవరిలో, మళ్ళీ నవరాత్రులు డిసెంబర్లో నవంబర్లో వస్తాయి అంటే ఈడ మొత్తం ఇక్కడ ఉండాలని ఫిక్స్ అయిపోయాడని చెప్పేసి ఆయనని పంపించడానికి వీలు లేకుండా, అంటే ఎలా అయితే అలా ఒక మానసికంగా రోగి చూడండి వస్తే ఉండిపోతారనే ఉద్దేశం. మనందరికీ ఆ రోగం వచ్చేసింది, అది ఉండిపోయింది, అది వెళ్ళదు కూడా, మనం శరీరం వదిలే వరకు వెళ్ళదంట. ఏమా రోగము? భవరోగము. ఏమది? భవరోగం. భవరోగం అంటే ఇందాక ప్రభు చెప్తారు కదా, ప్రభు పైసలు, ఆశ ప్రభు చెప్పారు, ఇవన్నీ దాంట్లో అది అంతా మిల్టప్, అదంతా కూడుకొని ఉందండి భవరోగం. అదంతా పుట్టు నుంచి మన పిల్లలకి అదే నేర్పించేసాం, మనం భవరోగంలో పడి ఉండడమే నేర్పించాం. ఇది మనది, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకో, చెప్తా ఇది మనది అని నేర్పిస్తాం. ఇది మనది, ఇది నీది, ఇది నాది, ఇది మనది అనేది మాత్రమే నేర్పిస్తాం వారికి. సో ఇలా భవరోగంతో మనందరం కూడా బాధపడుతున్నాం. మనం ఏం కంటిన్యూ చేస్తున్నామంటే ఈ వారంతో దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేసేస్తాము. ఎలా ఆత్మ వరకు వెళ్తాము, ఆత్మ వరకు వెళ్ళడానికి మనకు వచ్చేటువంటి బాధలు ఏంటివి, ఆ బాధలను ఎలా తట్టుకొని ఆత్మ వరకు మన జ్ఞానం వెళ్తుంది, మన ఆలోచన వెళ్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలా అయితే అక్కడ నుంచి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకొని రావాలంటే అక్కడ గేట్ దాటాలి, గేట్ దాటిన తర్వాత అక్కడ కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇక్కడ మెట్లు ఎక్కాలి, ఎక్కిన తర్వాత ఇక్కడికి రావాలి, అప్పుడు కదా అమ్మవారి దర్శనం అవుతుంది. ద సేమ్ ప్రాసెస్ మనకి ఇక్కడ ఏంటంటే సెన్సెస్ ఉన్నాయి, అంటే ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలని జయించాలి. ఇంద్రియాలను జయించాలంటే ఇవి ఏవైతే పంచేంద్రియాలు ఉన్నాయో దీనికి ఇవ్వాల్సిన ప్రసాదాన్ని, ఇవ్వాల్సిన భోజనాన్ని మాత్రమే ఇవ్వాలి. ఈ చెవులకి వినిపించాల్సిన దాన్ని మాత్రమే వినిపించాలి. ఈ కళ్ళకి చూపించాల్సిన వాటిని మాత్రమే చూపించగలగాలి. ఈ శరీరాన్ని పెట్టాల్సిన సేవలో మాత్రమే పెట్టగలగాలి. ఇలా వీటిని కంట్రోల్ చేస్తేనే మనకి మనస్సుని కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. మీకు ఏమో భయ్, నాకైతే ₹1,00,00,000 వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచిగా మీలాగా నేనేమి ఉండను, మంచిగా ఒక డూప్లెక్స్ కొనుక్కుంటాను, మంచిగా కారు కొనుక్కు తిరుగుతాను. మీరు నాకు ఆశ ఉంది, మీలా కాదు. నేను శరీరం కోసమే జీవిస్తాను. నాకెందుకు కనిపించని, చూడలేని, వినిపించని ఆత్మ కోసం నేను ఎందుకు పని చేస్తా? చేయాలా పని చెయ్యకపోతే ఒకవేళ మీరు కేవలం మీ ఫిజిక్ కోసం మాత్రమే పనిచేస్తే, దెర్ ఇస్ 2 పాయింట్స్ కృష్ణ డిస్కస్ ఇన్ భగవద్గీత. వన్ ఇస్ ఫ్యాషన్ అండ్ వన్ ఇస్ ప్యాషన్, P and F.
ఫ్యాషన్ అంటే ఎఫ్తో స్టార్ట్ అవుతుంది, FASHION ఫ్యాషన్. ప్యాషన్ PASSION ప్యాషన్. మీ యొక్క లక్ష్యం, మీరు ఎటు పోవాలనుకుంటున్నారు, దట్ ఈస్ ప్యాషన్. మీ జీవితం యొక్క సారము, మీ జీవితం యొక్క ఎటుపోతుందో లక్ష్యము మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకు తెలుసుకోకపోతే ఓకే, మీరు 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తెలుసుకోకపోతే ఓకే, మీరు 50 సంవత్సరాలు వచ్చే వరకు తెలుసుకోకపోతే కూడా ఓకే, మీరు 70 ఇయర్స్ వచ్చే వరకు, 70 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అనుభవాన్ని, ఈ 70 సంవత్సరాల జీవితాన్ని కేవలం డబ్బు సంపాదనకి, కేవలం చుట్టూ ఉన్న బంధాలని గట్టిగా ముడేయడానికి మాత్రమే ఖర్చు చేస్తే ఓకే. కానీ అదే జీవితాన్ని 100 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మళ్ళీ తిరిగి అదే డబ్బు సంపాదించడానికి, అదే బంధాలని గట్టిగా ముడేయడానికి, అదే వాటిని మీరు కొనసాగించడానికి ఒకవేళ ఖర్చు చేస్తే ఓకే. బట్ వాట్ ఈస్ ఇన్ ద డెత్ టైం, మరణ సమయంలో మీరేం చేస్తారు? మనం పుట్టడానికి ఒక సమయం ఉంది కదా, పుట్టడానికి మనం అందరం వెయిట్ చేస్తాం. 9 నెలలు తల్లిదండ్రులు చుట్టాలందరూ కూడా 9 నెలల వరకు వెయిట్ చేస్తారు. పుట్టేది బాబా, పుట్టేది పాపనాన్ని ఎలా వెయిట్ చేస్తారో, దానికంటే ఒక ముహూర్తం ఎలా నిర్ణయించుకుంటారో, దానికంటే ఒక ముహూర్తాన్ని ఎలా మీరు చూపించుకుంటారో, ఆ ముహూర్తానికి మీరు ఎలా పేరుని నిర్ణయిస్తారో, అలానే అదే ముహూర్తం కూడా మరణానికి కూడా ఉంది. ఆ ముహూర్తం మనందరికీ తెలియదు, కానీ కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. చనిపోవడానికి కూడా ముహూర్తం ఉంది, అది ఎప్పుడుందో మనకి తెలియదు. కాబట్టి ఆ ముహూర్తాన్ని రాకమునిపే, ఆ ముహూర్తం రాకమునిపే ఆ ముహూర్తానికి కావలసినటువంటి అవసరాలు, ఏర్పాట్లు అన్నీ మనం చేసుకోవాలి. పిల్లలకు అర్థం కాకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు కదా, ఏం చెప్తున్నా ప్రభుజీ, మరణం అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏం అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, దీంతో మనం ఏం చేస్తున్నాం, ఇంటర్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం, పీజీ చదువుతున్నాం, తర్వాత జాబ్ చేస్తాం కదా. సో మనకి ప్యాషన్ ఉంటుంది, ఒక ఫ్యాషన్ ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఈ శరీరానికి అందమైన బట్టలు వేయాలని ఉంటుంది కదా, ఈ శరీరాన్ని ఒక రకంగా తీర్చిదిద్దుకోవాలని ఉంటుంది, ఈ శరీరానికి హ్యాపీగా అలంకరించాలని ఉంటుంది కదా, నగలు కానీ బట్టలు కానీ, దేంతో, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాషన్, అవునా? కానీ ఏదో ఒకటి ఈ శరీరంలో నడిపిస్తుంది ఒక ప్యాషన్ వైపు, అంటే మీ లక్ష్యం వైపు నడిపిస్తుంది. మనం అంటాం మీ లక్ష్యం ఏంటంటే, మీరు ఏం చెప్తారు, ఐ వాంట్ టు బికమ్ సపోజ్, మీరు ఏదో చెప్తారు కదా, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ ఆర్ సంథింగ్, ఇంజనీర్ ఆర్ సర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. కేవలం శరీరానికి మాత్రమే లక్ష్యం ఉంది. నేనేమంటున్నానంటే, శరీరం లోపల మీకు మనసు ఉందా? చూసారా మనసుని? ఎప్పుడైనా చూసారా మనసుని? మరి మీకు ఎలా తెలుసు మనసు ఉందని? రఘువీర్ ప్రభు చెప్పండి, మనసు ఉందా? కోరిక రూపంలో బయటపడి నాకు అరటిపండు తినాలనిపిస్తుంది, నా మనసు అరటిపండు రూపంలో వస్తుంది కదా. ఎస్, ఆఫ్ కోర్స్, నిజం. మనకి నిజమైన దుఃఖం గురించి మాట్లాడుతున్నాను నేను. జన్మించడం నిజమైన దుఃఖం, అలాగే మరణించడం కూడా నిజమైన దుఃఖం. ఈ జన్మించి మరణించే లోపు ఇంకా 2 బాధలు వస్తాయి. అవి ఏంటంటే జరా, వ్యాధి. వ్యాధి, జరా, వ్యాధి. జరా అంటే ముసలితనము, వ్యాధి, ఈ వ్యాధి కూడా వస్తుంది. మరి ఇవన్నీ మన మీద, ఈ నిజమైన దుఃఖాలు ఇవి అని తెలుసుకొని వాటి నుంచి నిజంగా దూరంగా, వాటి ప్రభావం లేకుండా జీవించగలిగేటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న వాడే నిజమైన జ్ఞానవంతుడు, వాడే నిజంగా లైఫ్ని లీడ్ చేస్తున్నవాడు. మీరు ఎవరైతే ఇంజనీరింగ్ చేశారు, బీటెక్ చేశారు, ఎంపీపీఎస్, వాళ్ళని విద్యావంతులు అంటారు, మీరు జ్ఞానవంతులు అన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ నాలెడ్జ్లో, భౌతికమైనటువంటి నాలెడ్జ్లో విద్యావంతులే అనాలి, వాళ్ళు జ్ఞానవంతులు అనలేము. జ్ఞానవంతులని ఎవరిని అంటారు? శాస్త్రంలో చెప్పబడింది, ఎవరైతే జన్మరాహిత్యము, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి బయటపడేటువంటి తత్వాన్ని తెలిసిన వాడిని మాత్రమే జ్ఞానవంతుడు అంటారు, మిగతా వాడిని కాదు. ఎవడైతే శాస్త్ర జ్ఞానం ఉంటుందో వాడే, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకుని ఆ శాస్త్రంలో ఏముందో పాటించేవాడు మాత్రమే జ్ఞానవంతుడు అని చెప్తారు భగవంతుడు. ఆచరించాలి. కానీ ఎవరంటే వాళ్ళు జ్ఞానవంతుడు కాదు. నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి కదా కాబట్టి నేను జ్ఞానవంతుని కాను, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి నేను జ్ఞానవంతుని కాను, నాకు 100 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి నేను జ్ఞానవంతుని కాను. దెర్ ఈస్ నో స్పిరిచువల్ నాలెడ్జ్. ఇఫ్ వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఓన్లీ మెటీరియల్ నాలెడ్జ్, దట్ ఈస్ నాట్ అ లైఫ్ కంప్లీట్లీ. ఇఫ్ ద లైఫ్ ఈస్ కంప్లీట్లీ వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్. ద లైఫ్ ఈస్ అ ఫుల్ఫిల్మెంట్ విత్ అ స్పిరిచువల్ అండ్ అ మెటీరియల్ నాలెడ్జ్.
భౌతికమైన జ్ఞానం అండ్ యాజ్ వెల్ యాజ్ ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉన్నటువంటి జీవితమే సంపూర్ణమైన జీవితం. ఇట్స్ ఎ కంప్లీట్ లైఫ్. దాన్ని సంపూర్ణమైన జీవితం అంటారు. కానీ మనకన్నీ ఈ శరీరానికి ముడిపడి వేసుకున్నాం. మన కూతుళ్ళు, మన బిడ్డలు, మన భార్య, మన కుటుంబము, మన యొక్క ఆస్తి, మన అంతస్తు, మన పలుకుబడి, మన స్నేహము, మన యొక్క చుట్టూ ఉండే నెట్వర్క్, వీటి మధ్యలోనే ఇరుక్కుపోయాం. వీరి మధ్యలోనే ఇరుక్కుపోయాం. మన ఆలోచనలు వీరి మధ్యలోనే ఉంటాయి. మన మనస్సు వీటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అయితే మన బిజినెస్ చుట్టుపోతుంది, లేదంటే బంధాలు చుట్టుపోతుంది. ఖాళీగా ఉంటే మెల్లగా ఫోన్ చేసి ఏమరా తిన్నామని అడుగుతాం, లేదంటే ఎవరికో ఫోన్ చేస్తాం. ఖాళీగా ఉండదు మనసు, ఏదో ఒకటి పడుస్తూనే ఉంటాం. అదే మనస్సుని మనము పట్టుకొని భగవంతుడి యొక్క ధానంలో కూర్చుంటే, అదే మనస్సుని పట్టుకొని మనం ఏదైనా ధామం వెళ్తే, అదే మనస్సుని పట్టుకొని మనము ఎవరైనా విచారం చేసే వ్యక్తి కూడా భక్తుడై ఉంటే, ఎవరైతే మనతో పాటు కూడా ఇతర వ్యక్తి కనిపించినప్పుడు కేవలం భగవంతుడి గురించి మాత్రం మాట్లాడితే, భగవంతుడి శాస్త్రం గురించి మాట్లాడితే, భగవంతుడి నామం గురించి మాట్లాడితే, ఆ వ్యక్తి కదా అప్పుడు కదా భగవంతుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంతం పరస్పరం. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే నా గురించి ఇద్దరు భక్తులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? కలిస్తే ఏం చేస్తారు? నా గురించే చర్చ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను? భగవంతుడి గురించే చర్చ చేస్తున్నాను. మీరు సచ్చినట్టు నా మాటలు వినాల్సిందే, అంటే భగవంతుడి మాటలు వినాల్సిందే. అట్లా నీతో పాటు భగవంతుడి నామం చెప్పేవాడి సోతే నువ్వు స్నేహం చేయాలని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. అంటే మిగతా వారితో స్నేహం ఎలా ఉండాలి? నాన్ డిటాచ్మెంట్గా ఉండాలి. అంటే స్ట్రాంగ్గా ఉండకూడదు. అటాచ్గా ఉన్నారనుకోండి దుఃఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు చేయాల్సిన వారితో సాంగత్యాన్ని స్ట్రాంగ్గా చేయలేకపోకుండా అనవసరమైన వాళ్ళతో కనుక స్ట్రాంగ్ అటాచ్మెంట్లో సంబంధానికి వెళ్ళిపోతే అది చివరికి దుఃఖమే మిగులుస్తుంది. ఏ సంబంధమైనా తీసుకోండి మీరు ప్రపంచంలో, అది తల్లి కొడుకులదా, తండ్రి బిడ్డదా, లేకుంటే చుట్టాలదా, బంధాలదా, భార్య భర్తలదా, ఎవరిదైనా బంధాన్ని తీసుకోండి. ఒకవేళ ఆ అటాచ్మెంట్ ఎక్కువగా పెంచుకున్నారనుకోండి, అది విడిపోయినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఎప్పుడైనా మంచిగా అసలు అంటారు, మాకంటే గొప్ప స్నేహితులు లేరండి, మాకు ఎటువంటి భేదాలు లేవు, మేము హ్యాపీగా ఉంటాము, మాకు ఎటువంటి ఏమంటారు తారతమ్యాలు లేవు, లక్ష్మీనారాయణ ప్రభు నేనంటే అంటుకొని పుట్టినాం అనుకుంటా. ఒక్కసారి లక్ష్మీనారాయణ ప్రభు నేను ఏమని అన్నాను అనుకోండి, కథం కథం దుఃఖనం అని ఆయన అటు నేను ఇటు, చూడని కూడా చూడు మొన్నటిదాకా మంచిగా ఉంటుంది కదరా అంటారు శివప్రభు. ఏం చేస్తాం? అట్లాంటి అటాచ్మెంట్ వచ్చింది. సో ఆ మాట వల్ల పట్టింపు వస్తుంది, దుఃఖం వస్తుంది. నేను అనేది అదే. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవరితో నిజమైన సత్సంబంధం పెట్టుకోవాలి, ఎవరితో విలువైన మాటలు చెప్పాలి. అదే చెప్తున్నారు భగవంతుడు. అశోచ్యానవ్య శోచత్వం ప్రజ్ఞవాదాంశ భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండిత. నీకు విలువ లేని వారి దగ్గర మీరు ఉండొద్దు. మంచి గుర్తుపెట్టుకోండి. మీ మాటలకి విలువిచ్చే వారితోటే మీరు మాట్లాడాలి. మీ గురించి దుఃఖించని వారి గురించి మీరు దుఃఖించొద్దు. మీ గురించి ఆలోచించని వారి గురించి మీరు ఆలోచించొద్దు. అనవసరంగా మీ యొక్క మనస్సుని కల్మషం చేసుకోవద్దు. మీ గురించి ఎవరైతే దుఃఖిస్తారో, మీ గురించి ఎవరైతే ఆలోచిస్తారో, మీ గురించి ఎవరైతే విలువిస్తారో వాళ్ళతోటే ఉండండి. 10 మంది అవసరం లేదు, ఇద్దరితోటైనా ఉండండి, ఒక్కరితోటే ఉండండి. అందుకనే ఒక్కరే భార్య ఒక్కరే భర్త అని ఎందుకు పెట్టినారు? ఎందుకంటే వారితోటి అన్ని పంచుకోవాలని, వారు వీరితో అన్ని పంచుకోవడానికి ఇద్దరే సరిపోతారని భగవంతుడు అలా సత్సంబంధం పెట్టారు కదా. సో కాబట్టి మనం విలువైంది ఎవరో, మనకి నిజమైన విలువ ఎవరిస్తారు? ఏదైనా సరే భరించేది భార్యనే అనుకొని భార్యతోటే సముసంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది లైఫ్. అదే భార్య ఏదైనా సరే ఎంత అన్నా కూడా భరించేవాడు భర్తనే అనుకుని భర్తతో ఉంటే దట్ విల్ బీ గోయింగ్ గుడ్ లైఫ్. ఏదైనా సరే తండ్రి భరించేవాడు, నన్ను పోషించేవాడని తెలుసుకొని ఆ పిల్లలు తండ్రి యొక్క సాంగత్యంలో ఉంటే మంచి జీవనం. ఎప్పుడైతే మన ప్రవర్తనని మనం మిస్ చేసుకుంటామో, మన సంస్కారం మనకు తెలీదో, మన జ్ఞానం మనకి తెలీదో, అప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలకు కూడా అది తెలీదు. పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఎవరైనా గుర్తుపెట్టుకో, మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకి మీరు కూర్చుండబెట్టి లాంగ్వేజ్ నేర్పారా ఎవరికైనా?
మీ భాష మీ పిల్లలకు వస్తుందా? సనాతన ప్రభు బెంగాలీ వస్తుందా? మీరు నేర్పారు ఎప్పుడైనా? బెంగాలీ స్కూల్లో తోలేశారు ఎప్పుడైనా? తోలేలేదు. అయినా ఎలా వస్తుంది లాంగ్వేజ్? అబ్బింది. అదే మీ బెంగాలీ మేము నేర్చుకోవాలంటే ఇప్పుడు నేర్చుకుంటామా? మరి ఇంత చదువు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఎందుకు రాదు మాకు? పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అలాంటి పరిస్థితిని కల్పిస్తాం కాబట్టి ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి క్షణంలో మనం ఏం చేస్తాం? ఆ రకమైనటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసి మాట్లాడతాం కాబట్టి మనకి నాలెడ్జ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కనుక మీరు ఈ జనరేషన్లో జ్ఞానం గురించి తెలుసుకోకపోతే, నిజమైన జ్ఞానం ఏందో తెలుసుకోకపోతే, నిజమైన నాలెడ్జ్ ఏంటో తెలుసుకోకపోతే, దేని నుంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందో తెలుసుకోకపోతే, ఏది తింటే ఆయుష్ పెరుగుతుందో తెలుసుకోకపోతే, ఏది తింటే మనసు కుదుటగా ఉంటుందో తెలుసుకోకపోతే, ఏది చదివితే జ్ఞానము అనిపించుకుంటుందో తెలుసుకోకపోతే, దేన్ని పట్టుకుంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో తెలుసుకోకపోతే, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా అలానే ఉంటుంది. బ్లైండ్, మొత్తం గుడ్డితరం వస్తుంది. మళ్ళీ ఏమంటారు? సేమ్ మైథున భోగమే అనుభవిస్తారు. ఆహార నిద్ర భయమైతునాంచ. ఆహారము నిద్ర ఎలా అయితే పశువులకి ఆహారం వస్తుంది, మనకి ఆహారం, దానికి నిద్ర వస్తుంది, మనకి నిద్ర వస్తుంది. అది పిల్లల్ని కంటుంది, మనం పిల్లల్ని కంటాం. అది నిద్రపోతుంది, మనం నిద్రపోతాం. అది చనిపోతుంది, మనం చనిపోతాం. కుచ్ డిఫరెన్సియేషన్ ఉండాలి కదా. భగవంతుడు ఆ డిఫరెన్సియేషన్ని తెలుసుకోవడానికి అతతో బ్రహ్మ జిజ్ఞాస. నీవెవరో ఏంటో తెలుసుకోవయా. ఎందుకు ఈ కుటుంబంలోనే పుట్టారు అది కూడా తెలుసుకోవాలి. ఈ కుటుంబంలో పుట్టారు కాబట్టే ఇక్కడి వరకు రాగలుగుతున్నారు. అంటే మీ తల్లిదండ్రులు ఏదో సుకృతం చేసుకుని ఉంటారు, కానీ కనీసం మీరు ఇక్కడికి వస్తున్నారు. మీరు రావడం వల్ల మీకేం ఒరుగుతుంది? మీకు ఒరుగుతూ మీకు సంతానానికి అభివృద్ధి చెందుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఆ విత్తనం ఉల్టా పడ్డా, సీదా పడ్డా, ఏం పడ్డా భగవంతుడు చెప్తున్నారు, అటు 7 తరాల్ని ఇటు 7 తరాల్ని ఉద్ధరించే బాధ్యత నాది అని చెప్తున్నారు. 1 గంట సేపు, 2 గంటలు మీరు ఇక్కడ స్పెండ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎట్లయితే అది తెలియకుండానే జరుగుతుంది. మీకు తెలియకుండా మీ ఒంట్లో శ్వాస జరుగుతుందా లేదా? జరుగుతుందా? మీ పర్మిషన్ కావాలా? దానికి అవసరం లేదు. మీ శరీరాన్ని బతికించడం కోసం అది ఎవరో స్టార్ట్ చేశారు, అది అలా నడుస్తూనే ఉంటుంది. మీ కళ్ళకి మీరు చెప్పారా? ఆటోమేటిక్గా కన్ను రెప్పలు కొట్టుకుంటూనే ఉంటున్నాయి, అవి రక్షిస్తూనే ఉంది. అలానే భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు మన యొక్క పోషకుడు కాబట్టి మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి నిజమైన దుఃఖం ఇవేయా. జన్మ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి. మళ్ళా జన్మించడం అవసరం లేదు. మళ్ళా మృత్యువాత పడడం నీకేం అవసరం లేదు. మళ్ళీ ముసలితనానికి రావాల్సిన అవసరం నీకేంటి? ఎన్నో లక్షల జన్మల నుంచి ముసలితనం ఎత్తుతున్నావు, ఎన్నో లక్షల జన్మల నుంచి వ్యాధి గారిన పడుతున్నావు, ఎన్నో జన్మల నుంచి మీరు మృత్యు వాత పడుతూనే ఉన్నారు. ఒక యోని కాకపోతే ఒక యోనిలోకి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు చీమ, ఒకరోజు పంది, ఒకరోజు కుక్క, ఒకరోజు పిల్లి, ఏదేదో జన్మలు వస్తూ మీరు కనీసం మనిషి శరీరం జన్మించారు కదా, కనీసం ఈ మనిషి శరీరంలో కూడా భగవంతుని నామాన్ని పట్టుకోకపోతే ఎట్లానయ్యా? మీకు అంత నాలెడ్జ్ ఉంది కదా, కేవలం మెటీరియల్ నాలెడ్జ్ని పట్టుకుంటే ఏమొస్తుందయ్యా? నో, భగవంతుడి గురించి పట్టుకోవాలి. భగవంతుడి నామం అనాలా లేదా? రామ అనాలి. ఇందాక మనం మొట్టమొదటిగా స్టార్టింగ్లో ఒక శ్లోకం చెప్తుంది, ఏమని? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్కృతి. ఏమని చెప్తున్నారంటే భాగవతంలో వ్యాస మహర్షి నష్టప్రాయేషు అభద్రేషు, మీరు ఎప్పుడైతే భగవంతుడి గురించి మీరు చర్చ చేస్తున్నారో, భగవంతుని యొక్క చరిత్రని పొద్దున లేచి టైంని తీసి ఒక శ్లోకం చదువుతున్నారో, లేదంటే భగవంతుని నామాన్ని ఒక రౌండ్ జపం చేస్తున్నారో, భగవంతుడి కోసం ఈ ఇంద్రియాల్ని, శరీరాన్ని, మనస్సుని, కర్మేంద్రియాల్ని ఆత్మతో పాటు ఒక ½ అన్ అవర్ భగవంతుడి సేవలో పెడుతున్నట్లయితే ఏమంటున్నారంటే నష్టప్రాయేషు భద్రేషు, ఎలాంటి నష్టము జరగదు, మీకొచ్చే నష్టం ఏమీ ఉండదు. మీకు ఇక ముంగట నష్టం జరిగిపోయిన దాని గురించి వదిలేయండి, ఇక ముంగట వచ్చే నష్టం మీకు ఎలాంటిది ఉండకుండా చేస్తానని చెప్తున్నారు భగవంతుడు. నష్టప్రాయేష్వ అభద్రేషు, ఒకవేళ మీ హృదయంలో అభద్రతాభావం,
భయం అనేది ఉంటే, అభద్రతా ఫీలింగ్ ఉంటే, నాకు ఏదో భద్రత లేదు, ఏదో సంశయం అనిపిస్తుంది, అలాంటి సంశయాన్ని తొలగించేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నారు భగవంతుడు. అభద్రేషు నష్టప్రాయేష్వ అభద్రేషు నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయ. ఎప్పుడు నిత్యం మీరు నా నామాన్ని తలుసుకుంటే, భాగవతాన్ని తలుసుకుంటే, నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్కృతి. ఉత్తముడైనటువంటి కృష్ణుని మీరు తలుసుకుంటే, హరినామాన్ని కనుక మీరు తలుసుకుంటే ఎలాంటి నష్టం లేదయా. ఒక రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు ఖర్చు పెడుతున్నారా ఏమైనా? ఇక్కడికి ఇది వినడానికి డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నారా మీరు? దీన్ని వినడం వల్ల మీకు ఏమైనా నష్టం వస్తుందా? కోట్ల నష్టం వస్తుందా? లక్షల రూపాయల నష్టం వస్తుందా? ఎవరైనా మీరు పోతిరంటే ఈ సత్సంగం వింటారంటే మీరు జైలు పాలే అని చెప్తున్నారు ఎవరైనా? వినడం వల్ల మీకు ఏమైనా నష్టం వస్తుందా? కోట్ల నష్టం వస్తుందా? లక్షల రూపాయల నష్టం వస్తుందా? ఎవరైనా మీరు పోతిరంటే ఈ సత్సంగం వింటారంటే మీరు జైలు పాలే అని చెప్తున్నారు ఎవరైనా? కళాకారుడు ఆయన ఏం చేశారంటే ఎట్లా చేయాలా ఎంతో మందిని అడిగారట, ఎట్లా వృత్తిని తప్పించుకోవాలంటే ఎవ్వరు చెప్పలేదు. ఏమేమో పుస్తకాలు చదవాలి ఏమంటే అవంతా టైం లేదు ఇప్పుడు. సో ఆయన ఏం చేశారంటే ఇంటెలిజెన్స్ తోటి ఆయనలాగే ఉండేటువంటి 9 ఎట్లయితే రోబో సినిమాలో ఆయన ఇంకొక రోబోని తయారు చేస్తారు కదా, అట్లా 9 విగ్రహాలని తయారు చేసుకున్నారు, బొమ్మల్ని తయారు చేసుకుని అమావాస్య రాగానే ఆ హాల్లో 9 ఇలా పడుకోబెట్టారు. ఆ 9 మధ్యలో ఈయన పడుకున్నాడు. పడుకున్నాడు ఈయన మధ్యలో. ఇక వెంటనే ఆ యముడు రానే వచ్చి ఇలా అన్నీ తీస్తున్నాడు. ఆ దుప్పటి తీస్తుంటే ఆయన లాగానే ఉన్నాడు. ఇంకో దుప్పటి తీశాడు, అరే అలానే ఉన్నాడు సేమ్. యముని ధర్మం ఏంటి? అనవసరంగా ప్రాణం ప్రాణం అంటే ఆయుష్ తీరని వారి మీద ప్రయోగించకూడదు. ఆయన ధర్మం అది, ఆయన ధర్మానికి ప్రతీక. సరే అనవసరంగా చేస్తే ఎట్లా అని ఆయన ఏం చేశారంటే 9 మంది ఒక్కొక్కడు 10 మంది సేమ్ ఉన్నారు, ఎవరి మీద వేయాలో తెలియక అనవసరంగా సరే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారనమాట. కానీ ఆయన యమధర్మ, ఆయనకి నాలెడ్జ్ ఉంది కదా, సర్వశాస్త్రాలను చదివినటువంటి వాడు, ఆయన ధర్మరాజు. సో ఆయనకి ఆ చెక్కే ఆయనకి ఏం కోరిక అంటే ఎవరన్నా ఆయన చేసినటువంటి ప్రతిమని ఆయన చేసినటువంటి బొమ్మల్ని ఇది తప్పు వచ్చింది అని అన్నారంటే మొత్తం ఆయన తట్టుకోలేడు. ఏమైనా కానీ ఇంకా ఆయన మీద పడిపోతాడు, దాన్ని సరి చేస్తాడు, ఏదో ఒకటి ఇంకా ఇక్కడికి మంచిగా తప్పు లేదు అనిపించుకోవాలి ఆయనకి. అదొక గుణం ఉంది ఆయనకి. ఈయన ఏం చేస్తారు, ఎవరు మన యమధర్మరాజు ఏం చేస్తాడు, కొద్దిగా వెనక దూరంగా వెళ్ళి ఏమంటాడంటే అరే వీడు అన్నీ బాగానే చేశాడు కానీ ఒక్క తప్పు మాత్రం చేసిండు అంటాడండి. అనగానే ఆడు మధ్యలో నుంచి లేచి ఏం తప్పది అని చెప్పి యమధర్మరాజుని అడుగుతారంట లేచి, ఏం తప్పు చేసినా ఏం చెప్పు, 9 బరాబరి చేసినా కదా అని అడుగుతారంట. నువ్వు లేవడమే పెద్ద తప్పు రా అని చెప్పి, సో నువ్వు లేవడమే పెద్ద తప్పు అని చెప్పేసి పాశం వేసి తీసుకొని పోతారంట. అంటే మనకి జ్ఞానం ఎంత ఉన్నా కానీ కూడా చావు నుంచి తప్పించుకోలేము అనేది వృద్ధాంతం. మరి చావు నుంచి తప్పించుకోలేం కదా, మరి సులభమైన మార్గం ఏదైనా ఉందా? మంచి మార్గం ఉందా? శరీరం కందకుండా ఉన్న చోటే కూర్చున్న చోటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటూ ఆనందంగా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ చాలా తృప్తి పడేటువంటిది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆరాంసే హ్యాపీగా ఏదైనా ద్వారం ఉందా, వెళ్ళడానికి మార్గం ఉందా అంటే చెప్తున్నారు. కలియుగంలో ఏ మార్గం లేదు. ఏముంది? హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్య. కలియుగంలో ఒక్క నామం ఉంది, హరినామం చెప్పడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ కలియుగంలో అన్ని దోషాలతో కూడుకున్నటువంటిది. ఈ కలియుగం మీరు ఏ చేసినా కూడా వృధానే, ఏ సంస్కారాలు చేసినా వృధానే,
ఎంత పెద్ద అభిషేకాలు చేసినా కూడా వృధాని. మీరు ఏ చేసినా కూడా మళ్ళీ బాధలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ మీరు దుఃఖాలయంలోకి వస్తూనే ఉంటారు, మళ్ళీ దుఃఖం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం పొందాలి అంటే, శాశ్వతంగా మీ మనస్సులో తృప్తి ఉండాలి అంటే కేవలం హరే కృష్ణ మంత్రాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఇది కలియుగంలో చెప్పింది, అది భగవంతుడు చెప్పింది, నేను చెప్పింది కాదు. కలి సంతరూపోనిషత్తులో చెప్పింది ఇది. ఇది షోడశ నామ్నాం కలి కల్మషనాశనం. ఇది షోడశ అంటే ఈ 16 అక్షరాల కూర్పు ఏదైతే ఉందో ఆ 16 అక్షరాల కూర్పుతో కూడినటువంటి మంత్రాన్ని కనుక మనం జపిస్తే కలి కల్మషనాశనం. ఇది షోడశనామ్నాం కలి కల్మషనాశనం. ఈ కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా దూరం చేసేటువంటి శక్తి కేవలం హరి కృష్ణ మహామంత్రానికి మాత్రం ఉందని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. సో కాబట్టి ఎప్పుడైతే ఈ దుఃఖాల నుంచి బయటపడాలి అంటే, ఈ జన్మ మృత్యు జర వ్యాధి ముసలి వీటన్ని నుంచి మళ్ళా బయటపడాలంటే, మళ్ళా అవసరం లేదనుకుంటే, హ్యాపీగా మనకంటూ ఒక లోకం ఉంది. ఎట్లయితే ఇప్పుడు చూడండి, సపోజ్ మన పుట్టినిల్లు వేరే ఉందనుకోండి, మనం జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏం చేస్తాం? రెంట్కి ఉంటాం. కానీ మనం అందరికీ ఏం చెప్తాం? మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది కాదండి, నా నేటివ్ ప్లేస్ కాదు, నా పుట్టినిల్లు వేరే ఉంది, అక్కడ మా అమ్మ ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా యొక్క బంధువులు ఉన్నారని చెప్తాం. అట్లానే మనమందరం కూడా ఈ రెంట్తో ఉంటున్నాం. ఇక్కడ మనమందరం కూడా మనమందరం కూడా ఇక్కడ రెంట్కి ఉంటున్నాం. ఇది మన ఇల్లు కాదు, ఇది మన సొంత ఇల్లు కాదు, ఇది భౌతికాలయం, ఇది దుఃఖాలయం అశాశ్వతం. అప్రాప్యమాం నివర్తంతే దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖంతో కూడుకున్నటువంటి నిలయం. కానీ మనందరం పోవాల్సినటువంటి లోకం ఉంది, అది వైకుంఠము, అది గోలోకము, భగవంతుడి యొక్క లోకము. భగవంతుడి యొక్క లోకాన్ని గురించి భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు. భగవంతుడి లోకం గురించి బ్రహ్మ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? గోలోకనాంని నిలజాన్ని నిజదాంని తలేన తస్య గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మ భువనాల్లోక మీరు బాగా పుణ్యం చేశారనుకోండి, ఎక్కడికి పోతారు? ఎటు పోతారు? దత్తతుడు. బాగా పుణ్యం చేస్తే ఏమొస్తుంది? మనకి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో ఏం చేస్తారు? లక్ష్మీనారాయణ ప్రభు స్వర్గం పోతారా నరకమా? స్వర్గం పోతారు. స్వర్గం పోవాలనుకుంటున్నారు. కానీ స్వర్గం పోయిన తర్వాత అక్కడే ఉండిపోతారా? మళ్ళీ వస్తారా? పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. మొత్తం ఇప్పుడు నేను బాగా తపస్సు చేసి నేను నిరాకార ధ్యానాన్ని ధ్యానిస్తే బ్రహ్మజ్యోతికి పోతా. అందరు అదే అంటారు కానీ నేను బ్రహ్మజ్యోతిని దర్శించాలని. బ్రహ్మలోకం పోయినా కూడా మళ్ళీ ఎక్కడికి రావాలి? భగవంతుడు చెప్తున్నారు, బ్రహ్మకు కూడా స్థాన చలనం ఉందండి. మీరు అనుకుంటున్న బ్రహ్మ కూడా మళ్ళీ తిరిగి జన్మెత్తాలి, మళ్ళీ మార్చాల్సిందే. అలాంటి బ్రహ్మలోకం పోయినా మళ్ళీ ఇడికే రావాలా మీరు? కాబట్టి ఇవి కాకుండా ఇంకేదో ఉంది పైన, ఆధ్యాత్మిక లోకం ఉంది పైన. ఇవన్నీ భౌతిక లోకాలే. బ్రహ్మలోకం కూడా భౌతిక లోకమే. భౌతిక లోకానికి పైన ఇంకా లోకాలు ఉన్నాయి. ఎట్లయితే ఈ స్లాబ్ ఉంది, స్లాబ్ పైన వేరే ఉందా లేదా? స్లాబ్ పైకి వెళ్తే మళ్ళీ కనిపిస్తుంది లోకం. 2వ అంతస్తుకి వెళ్తే మళ్ళీ కనిపిస్తుంది, 3వ అంతస్తుకి వెళ్ళినా కనిపిస్తుంది, 5వ అంతస్తుకి వెళ్ళినా మళ్ళీ కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ ఉంది. మనం ఎప్పుడైనా అనుకుంటాం కదా, అరే ఈ పైన ఏముందో కదా, ఈ చుక్కలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి, దీని తర్వాత ఏముందో కదా. ఎస్, ఇట్ ఈస్ దేర్. ఆధ్యాత్మిక లోకం ఉంది, ఆధ్యాత్మిక లోకం ఉంది. ఆధ్యాత్మిక లోకం అంటే ఎప్పుడు కూడా నశించినటువంటి లోకాలు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళడానికే ఎంతోమంది పుణ్యపురుషులు, ఎంతోమంది సాధువులు, ఎంతోమంది ఈ యొక్క భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకొని భగవంతుడి యొక్క తపస్సులో, భగవంతుడి యొక్క ధ్యానంలో, భగవంతుడి యొక్క భక్తి యోగంలో ఎంతోమంది చరితార్థమై ఆ లోకాలని చేరుకుంటున్నారు. కానీ కలియుగంలో అది సాధ్యం కాదే. ఈ కలియుగంలో ఇంతవరకు మనకి ఎంత ఎండ కొడుతుంది చూడండి, ఎంత మనకు అనిపిస్తుంది దీని నుంచి బయటపడాలి. ఎండ కొడుతుంది, చల్లగా ఉండాలంటే ఫ్యాన్ వేసుకోవాలి, ఇంకా చల్లగా ఉండాలంటే కూలర్ వేసుకోవాలి, లేదు ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఏసీ వేసుకోవాలి. దెర్ ఆర్ స్టెప్స్ ఆఫ్ మనకి సుఖాన్ని ఇచ్చడానికి చాలా ఉన్నాయి. కానీ శాశ్వతమా అది?
కాదు కదా. ఏసీ వేస్తే ఎన్ని గంటలు వేస్తాం? ఒక గంట సేపు వేస్తాం. ఎంతసేపు ఉంటాం? ఒక 2 గంటలు ఉంటాం. 8 గంటలు పడుకుంటాం. దాని తర్వాత మళ్ళీ అదే వస్తుందా? అంత శక్తి ఉందా? లేదు కదా. కేవలం భగవంతుడు సృష్టించిన నేచర్కి మాత్రమే శక్తి ఉంది. మళ్ళీ చలికాలం, మళ్ళీ వర్షాకాలం వస్తేనే ఇది నుంచి మనకు ఉపశమనం వస్తుంది. ఈ ఎండాకాలాన్ని మర్చిపోతాం మనం మొత్తం, అవునా కదా. అలానే తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే అంత వర్షం వర్షం అనిపిస్తుంది, జిగజిగ బగబగ బయటికి వెళ్తే మళ్ళీ దాని నుంచి ఉపశమనం పొందడానికి భగవంతుడు మళ్ళీ వసంతకాలం, మంచిగా మళ్ళీ చలికాలం వస్తుంది. అలా భగవంతుడు చెప్తున్నారు. అందుకని మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఎట్లయితే ఈ ఋతువులు మారుతూ వస్తూ ఉంటాయో అలానే దుఃఖాలు అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. మీరు వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. అవి మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే, అది మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? భగవంతుడి నామాన్ని ధ్యానించాలి. భగవంతుడి యొక్క మనస్సుని, భగవంతుడి యొక్క కేంద్రీకరణం చేయాలి మనస్సుని. అయితేనే అవి మన మీద ప్రభావం చూపించాయి. లేకపోతే మనం ఒకవేళ అందరిలాగానే ఉన్నామనుకోండి, ఇంద్రియాలకి ఏదంటే అది ఇస్తూ, ఈ ఇంద్రియాలను ఎక్కడంటే అక్కడ వదిలేస్తూ, ఈ మనస్సుని ఏదికంటే దానికి అంకితం చేస్తూ, అది చూడంగానే అది కావాలి, ఇది చూడంగానే ఇది కావాలి, ఇవన్నిటికీ మన మనస్సుని అంకితం చేస్తే పడాల్సిన విత్తనం పడకుండా ఆపేస్తుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని నామాన్ని వినకుండా చేసేస్తాయి, భగవంతుని నామాన్ని ముట్టుకోకుండా చేసేస్తాయి. అందుకనే సత్పురుషులు ఏమంటారంటే, గురువులు ఏమంటారంటే, సన్నుతి సేయవే మనసా పన్నశరణ్యుని హరిని, సన్నుతి సేయవే మనసా పన్నశరణ్యుని హరిని, సన్నుతి సేయవే మనసా చక్రధారి కౌస్తుభారి, చక్రధారి కౌస్తుభారి, పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి సేయవే మనసా పన్నశరణ్యుని హరిని, సన్నుతి సేయవే మనసా చక్రధారి కౌస్తుభారి, చక్రధారి కౌస్తుభారి, పాపహారి కృష్ణ మురారి, పాపహారి కృష్ణ మురారి, సన్నుతి సేయవే మనసా. ఎట్లా చెప్తున్నారు చూడండి, మనస్సుని బుజ్జగిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మనస్సు భజించు. నీకు దెబ్బ తగిలితే అబ్బా అమ్మ అనే బదులు కృష్ణ అనండి. అది మిమ్మల్ని చాలా వరకు దూరం తీసుకుపోతుంది. అది మీకు అసలు కలగదు. మీరు బయటికి వెళ్తే ఏ శక్తి, ఎవరు, మీరు నెగిటివ్గా మిమ్మల్ని చూసేవాళ్ళు, మీకు ఏదో నెగిటివ్గా చేయాలనుకునే వాళ్ళు, ఏ శక్తి కూడా మీ మీద పనిచేయదు. నథింగ్. అందరు అడుగుతారు. ఒక వ్యక్తి అడిగారు, అలా ఒక పెద్ద మనిషి అడిగారు నన్ను చూశారు. చూసి తిలకం పెట్టుకున్నాడు, పెద్దగా ఉంది, మెడలు ఏదో వేసుకున్నాడు, పూసారు. ఈయన ఏదో జుట్టు పెంచుకున్నాను. ఇదంతా ఏంటికి సోకు అన్నాడు నన్ను. ఏమన్నాడు? ఇదంతా సోకు ఏంటికి పోయా, భక్తుడు అంటే ఏమో అట్లా అనిపిస్తుంది నాకు భక్తుడని. ఈ ఏషాలు ఏంటికి మరి భక్తుడు అయితే అన్నాను. నేను అనుకున్నాను, మనం అనుకోవద్దు. భగవంతుడు మళ్ళీ పరీక్ష పెడతారు అప్పుడప్పుడు. మన విశ్వాసం ఎక్కడో ఉంటుంది. మన అందరికీ 4 విశ్వాసాలు ఉండాలంటారు యాక్చువల్లీ జీవితం. ఒకటి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, ఒకటి భగవంతుడు చెప్పిన శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి, ఒకటి గురువు మీద విశ్వాసం ఉండాలి, ఇంకొకటి ఆత్మవిశ్వాసం ఉండాలి. అందరు అంటారు కదా, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం అంటారా అన్నారా? ఏది ఆత్మ? మనం అనుకుంటున్నాము అదే ఆత్మ. మన భావన అనేది ఉంది చూడు, అదే ఆత్మ. అయినా నన్ను అడిగితే నేను ఏమన్నానంటే, అన్నారు ఇట్లా, ఎందుకు ఆవేశం? భక్తి లోపల ఉండాలి కదా, మనసులో ఉండాలి. అప్పుడు నేనేం చెప్పాలి సమాధానం? నేనేమన్నానంటే, ఆయనకేం చెప్పిన అర్థం కాదని చెప్పేసి, అయ్యా భక్తి లోపట్టు ఉండాలి కావచ్చు, నాకు లోపల ఉంచుకునేంత మనసు లేదు, నాకు భక్తిని దాచేంత మనసు నా దగ్గర లేదు. నేనేం చేశానంటే, ఇప్పుడు బయట బాగా మంది ఉంటారు,
ఆయన వ్యవసాయం చేస్తారు పాపం. మీలాగా చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు, ఉద్యోగం పోయేవాళ్ళు, పొద్దున్న లేస్తుంటే హడావిడిగా లేచి నిద్ర లేవడం లేట్ అయిందని చెప్పేసి టక్టక్ ఆఫీస్కి రెడీ అయిపోయేవాళ్ళు, చాలామంది రోడ్డు మీద నిరంతరం ఏదో దాని గురించి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నన్ను సడన్గా చూశారనుకో, చూస్తే ఫస్ట్ నా తిలకమే కనిపిస్తుంది వాళ్ళకి. అరే ఈయన హరే కృష్ణ మనిషి రాని బయట కన్నా లోపట అనుకుంటాడు. కనీసం అలాంటి ఉరుకు పరుకులతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటువంటి ప్రతి వ్యక్తికి ఒక్కసారైనా నన్ను చూస్తే భగవంతుని నామాన్ని గుర్తు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానయ్యా. వాళ్ళకి ఒక్కసారైనా మనసులో కృష్ణ, ఈయన హరే కృష్ణ అనేటువంటి నామాన్ని మనసులో టన్ మోగించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాపం బిజీ ఉంటారు కదా, బిజీగా ఉండి భగవంతుడి చర్చకి రారు కదా, గంట సేపు కూర్చోవాలంటే అంత ఓపిక ఉండదు కదా. అలాంటి ఓపిక లేని వారికి నన్ను చూస్తే కనీసం తిలకం చూసినప్పుడల్లా హరే కృష్ణ అనే నామాన్ని పలకడము ఇష్టం లేకుండా కానీ పలకరా? అలా పలికితే ఏదో ఒక రోజు చిన్న మంచి జరుగుతుందనే ఆశ. ఇంకా ఆయన ఏమన్నారంటే సాల్ మంచి సమాధానం చెప్పినాం. ఆయన అన్నారు సాలు ఇక మంచిగా చెప్పినాం, ఇక నేనేమన్నా ఇక నిన్ను అన్నారు ఆయన. అంటే నేనేమంటున్నానంటే దీని గురించి చాలా చరిత్ర ఉంది. దీన్ని పౌండ్రం అంటారు. శాస్త్రంలో చెప్తారు. శాస్త్రంలో ఇంకా నరసింహ శతకం, నరసింహ కవచం ఉంటుంది ఒకటి. మీరు వెళ్ళి అక్కడ టెంపుల్ అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి మాత్రం తెలుస్తుంది శాస్త్రం చదివిన వాళ్ళకి. తిలకం విన్యసేద్యస్తు త్రస్యాగహ భయం హరేత్ త్రివారం జపమానస్తు. ఏం చెప్తున్నారంటే ఈ తిలకం ఎవరైతే పెట్టుకున్నారో ఇదైతే ఉందో ఈ నామము, ఇది భగవంతుడి యొక్క పాదము, కృష్ణుడి యొక్క చరణం. ఇది చరణం. ఈ చరణాన్ని మన నుదుటి మీదికి రావడం అంటే కోటాను కోట్ల జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. మీరు ఈ భగవంతుడి తిలకాన్ని ధరించాలంటే, గోవిందుడి నామం ధరించాలంటే ఈ చరణాన్ని నుదుటి మీద పెట్టుకొని ఈ కింద ఇలా పెట్టారు కదా, ఇది తులసికి సంబంధించిన ఆకు. అంటే భగవంతుడి చరణం పైన ఎప్పుడు ఆకు ఉంటుంది. అంటే భగవంతుని ఆశ్రయించాలంటే భగవంతుడి భక్తుల ద్వారా కృష్ణుడిని ఆశ్రయించడం చాలా సులభమని ఇది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇంకేం చెప్తున్నారు శాస్త్రంలో, అసలు తిలకం గురించి ఎన్ని ఉన్నాయో ప్రమాణాలు. అక్కడ ఉంది కదా తిలకధారణ, చాలా ఒక్కొక్క చోట గురించి ఒక్కొక్క చోట ఎలా తిలకధారణ చేయాలో కూడా అక్కడ స్పష్టంగా ఉంది కదా. ఒక్కొక్క నామము ఎలా పలకాలో ఇక్కడ మీరు ఇక్కడ ఒక బుక్ ఉంది, ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని అని ఉంటుంది. దాంట్లో మీరు ఎట్లా తిలకం పెట్టుకోవాలి, ఎలా తిలకం పెట్టుకుంటే ఏమేమి నామాలు అంటారు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వస్తాయి. ఓం కేశవాయ నమః, మొత్తం మంత్రాలు వస్తాయి మనకి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ఇన్ని చోట్ల మనం భగవంతుడి నామాన్ని పొడుస్తున్నాం ఇలా పచ్చబొట్టులాగా. అదేమవుతుందంటే అది మన శరీరానికి వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి దుష్ట శక్తులు కావచ్చు, దోషాలు కావచ్చు, వాటన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఒక లేయర్. ఎట్లయితే దుమ్ము ధూళి నుంచి రక్షించడానికి మనం వస్త్రాలను వేసుకున్నామో, మన ప్రాణాలను రక్షించడానికి దుస్తులు, ఈ ప్రాణం లేనటువంటి దుస్తుల్ని ఎలా వేసుకున్నామో, అలాగే భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి తేడా లేదండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి నామానికి ఎలాంటి తేడా లేదు. భగవంతుడి నామము రెండు ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, నేను భగవంతుడి నామం అనను, కేవలం భగవంతుని గాఢ చూసి దాని మీద పాలు పోస్తానంటే నడది. అర్థమవుతుందా? భగవంతుడి నామానికి తేడా లేదు. అమ్మవారి విగ్రహానికి, అమ్మవారి నామానికి ఎలాంటి తేడా లేదు. మీరు ఎక్కడో రాలేని పొజిషన్లో ఉన్నా కూడా అమ్మవారి ఒక్క నామం అంటే సరిపోతుంది. చిన్నప్పుడు బాగా పాటలు పాడేవాళ్ళం మేము అమ్మవారి. ఏం పాట ఉంది ప్రభు? భాగ్యాల లక్ష్మీ రావమ్మ మాయమ్మరో సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ, భాగ్యాల లక్ష్మీ రావమ్మ మాయమ్మరో సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ, కంకణ కరములు త్రిప్పుచురమ్మ. ఎంత మంచిగా పాట అంటే పాడుతుంటే మంచి ఆనందం అనిపించేది. అంటే
మనకి ఒక్కొక్క దేవతకి నుంచి ఒక్కొక్క తృప్తి అనేది వస్తుంది. కానీ సంపూర్ణమైన తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి కృష్ణుని నామాన్ని పట్టుకున్నప్పుడు. మిగతా వారిది చెప్పకూడదా అంటే కాదు. మనకి ముక్తి కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, శాశ్వతంగా నాకు ఏమంటారు సుఖం కావాలి, శాశ్వతమైనటువంటి లోకానికి నేను వెళ్ళాలి, శాశ్వతంగా నాకు ఆనందం కలగాలి అని అనుకుంటే కృష్ణుని నామం తప్ప మీరు అన్యది ఏది పట్టుకున్నా కూడా అది కేవలం కొద్దిపాటి మాత్రమే. మిగతా ఏ నామాన్ని మీరు పట్టుకున్నా అది మిమ్మల్ని ముక్తి వైపు తీసుకుపోదు, మోక్షం వైపు తీసుకుపోదు. కాబట్టి ఈ కృష్ణ యొక్క నామాన్ని మాత్రమే మీరు జపించాలి. మీకు చెప్పాను, అది కాకుండా ఇక 4 దుఃఖాల నుంచి బయటపడాలని. ఈ 4 దుఃఖాలతో పాటు ఇంకా 3 దుఃఖాలు అడిషనల్గా ఉన్నాయి. ఎన్ని దుఃఖాలు చెప్తారు సార్, ఇప్పటికే దుఃఖాలు ఉన్నాయి. ఒకటి చెప్తున్నారు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మికం అంటే మన శరీరంతో పాటే మనకి దుఃఖాలు వస్తాయి. అంటే మానసికంగా ఎవరో ఒకరు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, 3వ వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, మన మనస్సు మన ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒక గడిచిపోయిన సంఘటనని గుర్తు చేస్తూ బుద్ధి మనస్సు అదే తపన చేసేలాగా మనల్ని మదన పడేలాగా అదే మనసుని గుర్తు చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. సో అదిని ఆధ్యాత్మిక చింతన అంటారు, ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు. అవి మనల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ఆది భౌతిక అంటారు. ఆది భౌతిక అంటే మీకు 3వ వ్యక్తి ద్వారా దుఃఖం వస్తుంది. అంటే సపోజ్ 3వ వ్యక్తి వల్ల దుఃఖం, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, దోమల వల్ల కూడా మనకి దుఃఖం వస్తుంది, సుఖం ఉండదు. కుక్కలు పోతూ కరుస్తాయేమని భయం, అవునా కదా. సో ఇతర వ్యక్తి వల్ల మీకు దుఃఖం వస్తుంది, అవునా. ఇంకొకటి ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే ఏంటంటే ఈ ప్రకృతి నుంచి దుఃఖాలు వస్తాయి. అంటే బాగా పండించారనుకోండి, బాగా వర్షం పడి ఏమైపోతుంది, అలా పంట అంతా నష్టమైపోతే దుఃఖం వస్తుందా లేదా. బాగా మంచిగా ఉన్న దగ్గర, ఇప్పుడు జపాన్ లాంటి వారి దేశంలో భూకంపాలు వస్తాయి, ఒక్కసారి కట్టుకునేవన్నీ కూలిపోయి కొట్టుకుపోతాయి. అలా ఫ్లడ్స్ వస్తాయి, సునామీలు వస్తాయి. ఇలా ప్రకృతి వల్ల వైపరీత్యాల వల్ల వచ్చే దుఃఖాలని ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు. ఇలా ఇన్ని దుఃఖాల నుంచి మనం సురక్షితంగా ఉండాలి అంటే, అవి మన మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే, మనం అనుకున్నాం మొన్న ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా మన మీద వర్షం పడకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం, గొడుగు పట్టుకుంటాం. అలానే ఇన్ని దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా, ఈ 4 దుఃఖాలు, ఈ 3 దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఏమాత్రం కలచ చెందకుండా హ్యాపీగా ఉండాలంటే ఈ భగవంతుడు అనేటువంటి గొడుగుని పట్టుకోవాలి, భగవంతుడి నామం అనేటువంటి గొడుగుని పట్టుకోవాలి. భగవంతుడి నామం అనేటువంటి ఈ యొక్క సంరక్షణలో మనం అందరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా దయచేసి రోజుకొక్కసారన్నా కానీ ఈ భగవంతుడి మంత్రం అనడానికి ప్రయత్నం చేయండి. సో ఆ యొక్క దుఃఖాల నుంచి మీరు అందరూ బయటపడడానికి ఆస్కారం ఉంది. హరే కృష్ణ. ఆత్రేయ అని మంచి కవి ఉన్నారు, దత్తాత్రేయ ప్రభుకి తెలుసు. ఆత్రేయ అంటే సినిమాలో ఒక పాట రాశారు, మంచిగా ఉంటుంది. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా. ఎంత మంచిగా చెప్తున్నారు. అది తత్వం పాట, అది యాక్చువల్లీ. దాన్ని తీసుకుపోయి రజనీకాంత్ పెట్టిన సినిమా. సో ఏమంటున్నారంటే, ఎప్పుడైనా సరే మనం కేటాయించేటువంటి సమయం ఏదైతే ఉందో అది మనకి తెలియకుండానే జరుగుతుంది. ఈ 23 గంటల 50 నిమిషాలు ఏదైతే ఉందో చూడండి, ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం, ఆల్రెడీ టైం టేబుల్ని సెట్ చేసేసుకున్నాం. పొద్దున లేవాలా, షాప్కి పోవాలా, కస్టమర్స్తో మాట్లాడాలా, లేకుంటే జాబ్కి పోవాలా, అక్కడ ఏదో జాబ్ చేయాలా, అందరికి సమాధానం చెప్పాలా, ఇంటికి రావాలా. వి ఫిక్స్డ్ అవర్ మైండ్, మన మైండ్ సెట్ని మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఇంకా స్కూల్కి పోవాలా, కాలేజ్కి పోవాలా, రావాలా, ఇంకా ఇదే మన పని. ఇంకేది మన మైండ్ సెట్లోకి దూర్చలేదు. భగవంతుడికి ఇచ్చే సమయం తక్కువ కాబట్టి మనం భగవంతుడి నామాన్ని జపించేటప్పుడు మనం అన్నాం కదా, మనం భగవంతుడి నామానికి ఎక్కువ సమయం ఇస్తే ఆ మిగతా సమయంలో ఉండేటువంటి దోషాలు మన మీద ప్రభావం చూపాయి. కలి నుంచి వచ్చేటువంటి దోషాలు మన మీదకి రావు, అవి ఏవైతే శక్తులు ఉన్నాయో మన మీదకి రావు. కాబట్టి మనం ఆనందంగా ఉంటాం, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ 23 గంటల 50 నిమిషాలేమో భౌతికంకి ఇస్తూ కేవలం 10 నిమిషాలు మాత్రమే భగవంతుడికి నామానికి ఇస్తే మనస్సు ఖచ్చితంగా అలజడి అవుతుంది, అలజడి కంపల్సరీ అవుతుంది.
కాబట్టి ఎంత ఎక్కువ సమయం వీలైతే అంత భగవంతుని నామానికి ఇవ్వాలి. చాలా ఈజీ. మీరు అనుకుంటున్నారు చాలా ఈజీ. మీరు ఉన్నారనుకోండి, మీరు బట్టలు ఉతుకుతూ కూడా భగవంతుని నామం అనొచ్చు. ఏమనొచ్చు మంచిగా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇల్లు నొప్పుతున్నారు అనుకోండి, మంచిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గోవింద ఏమన్నా నీళ్ళు చదువుతున్నారు, గోవింద జయ జయ గోపాల జయ జయ. అందరు అలానే చేశారు. మీరాబాయి అలానే చేసింది, రాధాదేవి అలానే చేసింది, గోపికలు అలానే చేశారు, సీతాదేవి అలానే చేసింది. ఎంతోమంది పతివ్రతలు అలానే చేశారు. భగవంతుని నామం అంటూనే తమ జీవితాన్ని ఉద్ధరించుకున్నారు. మీకు తెలుసా, ఒకసారి ఒక ఫోటోని చూపించి ఇందులో భగవంతుడు ఎవరు భక్తుడు ఎవరు చెప్పమని చెప్పారంట. ఏం ఫోటో అది? ఆ ఫోటోలో యశోదమాత కర్ర పట్టుకుని ఉరుకుతుంది, కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, ఇంతున్నాడు. ఇందులో ఎవరు భగవంతుడు ఎవరు భక్తుడు చెప్పండి అని చెప్పారంట. ఆయన ఆ పిల్లలకి ఏమర్థమవుతుంది ఏం తెలియదు కదా. ఈ పరిగెత్తుతునైనా కాదు, ఈ కొడుతుంది ఈమెకి శక్తి ఉన్నట్టుంది, ఈమెనే భగవంతుడు అని చెప్తారు. ఎస్, ఆమెనే భగవంతుడు అంటారు ఆయన గురువు. ఎందుకంటే భగవంతుడికి ఇష్టం, కృష్ణుడికి ఇష్టం ఏంటంటే తనని భక్తి చేసేవాళ్ళు, తనని ప్రేమించే వాళ్ళు ఏం చేసినా తనకి ఇష్టమే, కొట్టిన ఇష్టమే, వాళ్ళమ్మ చేతులు ఇలా రిక్కాడించి కట్టేసినా ఇష్టమే. బాగా కష్టపడుతుంది కట్టేయడానికి. ఎంత కట్టేసినా, ఎన్ని తాళ్ళు తీసుకొచ్చి కట్టేసినా ఈ 2 ఇంచులు తక్కువ పడుతుందంట. కట్టేసి అబ్బా కృష్ణ నేను కట్టేయలేనురా అలసిపోతున్నారా అంటే, మా నువ్వేం చింత చేయకు మా, ఇప్పుడు కట్టేయి అంటే ఆ 2 ఇంచుల తాడు ఏకమైంది. భగవంతుడికి పేర్లు మనం పెడితే రాలేవు, భగవంతుడి లీలల ద్వారా పేర్లు వచ్చాయి కృష్ణుడికి. అలా ఉదరానికి కట్టేయబడ్డాడు కాబట్టి దామోదరుడు అయిపోయాడు, ఆయనకి దామోదరుడు అని పేరు. అన్ని ఆవుల్ని తీసుకొని నువ్వు ఈ రోజు నుంచి ఆవుల్ని మేపడానికి వెళ్ళాలిరా కృష్ణ అడవిలో కంటే, అమ్మా నేను పోతా అని చెప్పేసి అన్నీ వేసుకొని వచ్చి రెడీ పోతే, ఏమిరా చెప్పులు వేసుకోలేవు అమ్మా, ఇన్ని లక్షల ఆవులు ఉన్నాయి కదా, ఆ 9 లక్షల ఆవులకి ఆ కాళ్ళకి చెప్పులు వేస్తే నేను కూడా వేసుకుంటా అని చెప్పినారంట కృష్ణుడు. అసాధ్యం అది. సప్పుడక ఈ దండం రయ్యా నువ్వు సప్పుడాక అని చెప్పి ఆయన్ని పోగొట్టాడు. అంటే భగవంతుడు ఒకరోజట ఇలా, భగవంతుడు లీలలు ఎన్ని ఉంటాయంటే, భగవంతుడు ఒకరోజు మంచిగా దీని ఫుల్ అలా దోస్తులు ఉంటారు కదా, మంచిగా మధ్యాహ్నం తీసుకుపోయిన సద్దులన్నీ ఇప్పుకొని మంచిగా వటవృక్షం కింద కూర్చొని మంచిగా అందరు తింటున్నారట. మంచిగా తింటుంటే మంచిగా తిని నిద్రపోయారు. పోతే ఆవులు మేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, దావలాగ్నికి వెళ్ళిపోతాయి అవన్నీ. ఎక్కడ పోయినా తెలియదు. సడన్గా లేస్తారు అందరు, సుధామాలు అందరు లేచి, అయ్యో కృష్ణ మన ఆవులు లేవు అంటే ఒక అగ్నిలో చిక్కుకుపోతాయి అవన్నీ. చిక్కుకుపోతే సో భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుడు మాత్రం మెల్లగా లేస్తారు. అబ్బా ఏమయ్యా జల్దీ ఇంత మెల్లగా లేస్తున్నా, ఆడ ఆవులన్నీ ఎటో పోయినట్టున్నాయి, ముందే గుట్టకి అగ్గి తగిలింది, సో ఎట్లా ఆవులు వస్తాయో తెలియదంటే ఆ పైన ఒక రాతి ఎక్కి మెల్లగా ఫ్లూట్ తీసి వాయిస్తున్నారంటే, ఏం మనిషి ఉన్నాడు అయినా ఏమో ఫ్లూట్ వాయిస్తాడు ఆవులు అన్నట్టు పోయినాయంటే. ఇలా ఫ్లూట్ వాయిస్తుంటే, భగవంతుడు ఫ్లూట్ వాయిస్తుంటే అత్యంత మధురమైనటువంటి సంగీతం దాంట్లో నుంచి వచ్చి, ఎక్కడైతే ఈ కాలుకుంటూ పోతే కాలిపోయినటువంటి ప్రదేశాలన్నీ కూడా మళ్ళీ పచ్చగా అయిపోతున్నాయంట. వాడిపోయిన తీగలన్నీ మళ్ళీ తీగలేస్తున్నాయి, మొగ్గగా ఉన్న పువ్వులన్నీ పువ్వులు అయిపోతున్నాయి. రేపు విరబూయాల్సినటువంటి పువ్వులు ఈరోజే విరబూస్తున్నాయి. రేపు డెలివరీ అవ్వాల్సినటువంటి పక్షులు జంతువులన్నీ ఆ నామం ఆ యొక్క రాగం విని అప్పుడే డెలివరీ అయిపోతున్నాయంట. అంటే ఇక్కడ నీళ్లు మెల్లగా పారుతుంటే ఆ నీళ్లు చాలా జలజల పారుతున్నట్టు మ్యూజిక్ తోటి. అంటే చాలా అందంగా తయారైపోతుంది. అప్పుడు ఎక్కడెక్కడి వరకైతే భగవంతుడి యొక్క వేణుగానం విస్తరిస్తుందో అక్కడక్కడి వరకు మొత్తం కూడా ప్రకృతి అంతా పులకించి తనను తాను పురుడు పోసుకున్నటువంటి ఖ్యాతిగా ముందుకు వెళ్ళిపోతే ఆ యొక్క గానాన్ని విన్నటువంటి ఆ గోవులు అలా పరిగెత్తుకుంటూ వెంటనే వస్తాయి అన్నమాట. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి చూడండి ఎలా ఉందో. నిజంగా కృష్ణుడు దేవుడా అండి? కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకండి? అంతమంది భార్యలను చేసుకోవాలా? అసలు కృష్ణుడు అంతమంది ఎందుకు చేసుకోవాలి? ఎన్నెన్నో పాపం నిందలేస్తాడు.
అవునా? మరి అదే కృష్ణుడు ఎడమ చేతితోటి ఆ 7 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు ఈ చిటికెన వేలి మీద ఆ గోరు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. మరి ముంత కూడా ఎత్తలేదు. ఎత్తుతాము, ఈ ముంత ఎత్తుమన్నా కూడా ఎత్తలేదు. గోవర్ధన పర్వతాన్ని 7 రాత్రులు 7 పగళ్ళు ఇలా ఎత్తి పట్టుకుంటారా. ఇంద్రుడు ఒక్కొక్క వర్షపు చినుకుని ఏనుగు తొండం ఉంటుంది కదా, అంతంత తొండం కుంభవృష్టాన్ని కురిపిస్తారట బృందావనం పైన. అయినా కూడా రక్షణ ఇచ్చేది భగవంతుడే. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. సో వాళ్ళందరూ చెప్తున్నారు, మాకెంత అదృష్టం, 3 రాత్రులు 3 రోజులు భగవంతుని స్వయంగా, లేకుంటే కృష్ణుడు ఏడ దొరుకుతాడయ్యా, ఇటు పట్టుకుంటే ఇటు ఉరుకుతాడు, ఇటు వరకు తిట్టి తిరుగుతాడు. భగవంతుడి లీలలు చాలా అమృతపు చినుకులు. మనం కార్తీక మాసం వచ్చేటప్పటికీ, కార్తీక మాసము చాలా దివ్యమైన మాసం, భగవంతుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. సో ఆ కార్తీక మాసంలో మనకి దామోదరుడు అనేటువంటి ఒక ఫోటో ఉంటుంది. ఆ దామోదరుడికి నిత్యం నేతి దీపాన్ని చూపించాలని శాస్త్రంలో ఉంది. నేతి దీపాన్ని దానం ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. మనం కార్తీక మాసం వస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాము. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేసుకోవాలి కార్తీక మాసం. ప్రతి ఒక్క ఇంట్లో కార్తీక మాసానికి ఆ భగవంతుని ఫోటోని పెట్టుకొని అందరిని వైష్ణవులు ఇంటికి పిలిచి ఆ యొక్క నామాన్ని పలుకుతూ భగవంతుడికి ఒక అష్టకం ఉంటుంది, అది చాలా ఇష్టమైనటువంటిది. దాన్ని దామోదర అష్టకం అంటారు. దాన్ని పలుకుతూ ఆ భగవంతునికి చిన్న దీపాన్ని కానుకిచ్చి వేరే వాళ్ళని పిలిచి వారికి ఆ దీపాన్ని కానుకగా ఇచ్చి అయ్యా అని అంటే ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాపాన్ని భగవంతుడు చాలా కరుణామయంతో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి చెట్ల రూపంలో పడి ఉంటారండి. ఎవరు? ఆ యొక్క కుబేరుడి కుమారులు. సో నలకుబేర మణిగ్రీవ అని 2 కుమారులు ఉంటారు. వాళ్ళు చెట్ల రూపంలో పడి ఉంటారు. అట్లా శాపంతో వాళ్ళకి చెప్తారు నారదముని, మీరేం చింతించకండి, భగవంతుడు వచ్చి మీ యొక్క శాపాన్ని చేస్తారని చెప్పేసి. అలా ఆ కార్తీక మాసంలో వాళ్ళిద్దరు కూడా ఉద్ధరింపబడతారండి. వారిద్దరు శాప విమోచనం చేస్తారు. ఆ రోటిని తీసుకుపోయి చెట్ల మధ్యలో పెట్టి ఇట్లా నూపుతాడు కదా కృష్ణుడు, ఆ చెట్లు విరిగిపోయి అందులో నుంచి పురుషులు వస్తారు కదా. సో అలాంటి కథ ఎన్నో లీలలు ఉన్నాయి కార్తీక మాసం గురించి. అవి వింటే మన రోమాలన్నీ నిక్కబొడుస్తాయి. ఏదో ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు మీరందరూ మీ శరీరాన్ని ఆత్మతో పాటు మీ ఆత్మని బృందావనానికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే బృందావనంలో భగవంతుడు జన్మించినటువంటి ప్రదేశము ఇంకా ఉంది, అది చాలా ప్రొటెక్షన్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంటుంది. అది మనందరం కూడా దర్శించుకోవడానికి చాలా చక్క ప్రణాళిక ఉంది. మనం పోయి ఇప్పటికి కూడా భగవంతుడు పుట్టినటువంటి ప్రదేశాన్ని ఇలా మన సొంత చేతులతో నిమురొచ్చు. ఇలాగా నిమురుతూ ఉంటే ఈ చేతికి ఉన్నటువంటి రోమాలన్నీ నిక్కబడుస్తాయి. మన మనస్సు, మన ఇంద్రియాలు, మన ఆత్మ, మన బుద్ధి, మన అహంకారం ఇన్ని సంవత్సరాల నుంచి తోడు చేసుకున్నటువంటిది భగవంతుడు పుట్టినటువంటి ప్రదేశాన్ని పుట్టుకుంటే ఇలా పులికించిపోతుంది. భగవంతుడు ఆడుకున్నటువంటి మట్టిలో గనక మన పాదం పడుతూ ఉంటే ఆ మట్టిని అందరూ పెద్ద పెద్ద సాధువులు, ఇక్కడ కూర్చున్నటువంటి ఋషులు మహర్షులు అందరు దాంట్లో బొరుగుతారు. ఇలా మట్టినంతా పిచ్చలలాగా పోసుకుంటారు. ఎక్కడ భగవంతుడి యొక్క చరణాలు పడ్డా మట్టి అది. సో కాబట్టి అలాంటి మట్టిలోకి మన ఆత్మని తీసుకెళ్ళాలి, అలాంటి ధామంలోకి మన శరీరాన్ని తీసుకెళ్ళాలి. అలాంటి భగవంతుడి యొక్క ధామాన్ని చూపించడానికి ఈ కళ్ళని తయారు చేయాలి, ఈ చెవుల్ని తయారు చేయాలి, ఈ ఇంద్రియాల్ని తయారు చేయాలి, మన మనస్సుని తయారు చేయాలి. మనందరం కూడా అలాంటి సంకల్పాన్ని తీసుకోవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హారతి. సో ఈరోజు ఇంకొకటి ఇక్కడ భగవద్గీత గురించి చెప్పాలి. సో భగవద్గీత, గీతా శాస్త్రం దానం ఇవ్వడం చాలా చాలా ముఖ్యమైన అంశం. శాస్త్రంలో ఉంది, ఒక్క గీతని కనుక మీరు దానం ఇస్తే 10 గోవుల్ని దానం ఇచ్చినటువంటి పుణ్యం వస్తుందని చెప్పేసి ఉంది. సో కాబట్టి ఎవరైనా మీరు గీత దానం ఇవ్వచ్చు. మీకు తెలిసిన వారికి, మరి అంటే మీకు తెలిసిన వాళ్ళకి అంటే మరి మీకు విలువైన వారికి, మీరు శ్రేయోభిలాషులు అనుకునే వారికి గీతా దానం ఇవ్వచ్చు. అలానే కొనలేని స్థితిలో ఉన్న వారికి కూడా మీరు గీతా దానం ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల మీకు ఉత్కృష్టమైన ఫలితం వస్తుంది. ఎన్నో ధనాన్ని మనం వృధా చేస్తుంటాం, కానీ శాస్త్ర దానాన్ని కనుక మీరు తీసుకుంటే చాలా చాలా మంచిది.
ఎవరి ఇంట్లోనైతే భగవద్గీత లేదో ఖచ్చితంగా భగవద్గీత ఉంచాలి. అది కలియుగంలో మన ఇంట్లో ఉండాల్సినటువంటి మొట్టమొదటి గ్రంథము భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతని మన ఇంట్లో ఉంచాలి. ఓకే, సో మీరు రిఫర్ చేయండి. ఎవరికైనా పెళ్ళిళ్ళు అవుతుంటే, ఇంకేమైనా ఫంక్షన్స్ అవుతుంటే గిఫ్ట్గా భగవద్గీతని ఇవ్వడం మీరు నేర్చుకోండి. దాని ద్వారా సో ప్రచారం అవుతుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క శాస్త్రాన్ని మీరు ఇతరులకి పరిచయం చేసినట్టుగా అవుతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఒక తత్వంలో చెప్తారు, ఎంచి నాగింజలు భూమి మొలకెత్తవు ఎన్నడైనా, పుట్టబోదురా జీవి జన్మానా, నమ్ము గురు చరణం సర్వ పాపారణం, ఎన్నడైనా పుట్టబోదుర జీవి జన్మానా. చెప్తున్నారంటే ఎప్పుడైతే మీరు పెంక మీద గింజల్ని ఎంచిన తర్వాత మట్టిలో వేస్తే అవి మొలకెత్తవు. అట్లనే సో మీరు ఎంచబడాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానంతో ఎంచబడాలి. అలా మీరు మీతో పాటు తోటి వారిని కూడా ఎంచబడాలంటే ఈ శాస్త్రాన్ని మీరు దానం ఇవ్వాలి. సో కాబట్టి వీలైన వారు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.